అన్న జగదాంబ వెళ్తారా? 100 రూపాయలు అవుద్ది. సరే అన్న. అన్న దారిలో వెళ్ళేటప్పుడు మా నాన్నగారికి కొంచెం మందులు కొనాలి, మీరు కొంటారా? మీకు ఇంటికి వెళ్ళగానే ఇచ్చేస్తాను. కూర్చో అన్న. మంచిదన్న. అన్న రోజుకి ఎన్ని గుట్టకాలు తింటారు? 9-10 నవలేస్తాను అన్న. మీరు టైంపాస్ కోసం బాగానే తింటారు, మీకు క్యాన్సర్ లాంటివి ఏవైనా వచ్చి పోయాక మీ వెనకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడతారన్న. ఏం చేయమంటావన్న, అలవాటు అయిపోయింది. నా కుటుంబం కూడా ఇలాగే చెదిరిపోయిందన్న. అన్న ఇక్కడే మా ఇల్లు. ఇదిగో నా ఆటో డబ్బులు, నేను మెడిసిన్ డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. ఓకే ఓకే. సార్, మీ అబ్బాయి ఆటో ఎక్కేటప్పుడు ఈ మందులు కొనమన్నాడండి. ఇంటి దగ్గర డబ్బులు ఇస్తాను, వెయిట్ చేయమన్నాడండి. మా అబ్బాయా? అతను మా అబ్బాయి 2 సంవత్సరాల క్రితం గుట్కా తిని క్యాన్సర్తో చచ్చిపోయాడు. మీలాగే చాలా మంది దారిలో కనిపిస్తాడు, మాట్లాడతాడని చెప్తూ ఉంటారు. అంటే నేను ఇప్పుడు మాట్లాడింది ఆ మందులు అక్కడ పెట్టేసేళ్ళు బాబు. నాన్న ఇంకెన్ని రోజులు అన్న ఇలా చచ్చినోళ్ళ డ్రామా ఆడాలి? 90 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాను, నెలకి 40,000 కడుతున్నాను ఈఎంఐ. నీకు ఉద్యోగం వచ్చేదాకా ఇదే నీ ఉద్యోగం. ఈ మెడిసిన్స్ తీసుకెళ్లి డబ్బులు తీసుకుంటా. నేనేమో కొనమని చెప్పానా? లే, పెద్ద స్కామర్ నువ్వు. అది నాకు తెలుసు.